నార్మల్గా శరీరానికి ఐరన్ చాలా అవసరం. ఇది రక్తంలో ఎర్ర రక్త కణాలను తయారు చేయడంతో పాటు శరీరంలోని ఆక్సిజన్ను అన్ని చోట్లకి చేర్చడంలో అతి ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. కానీ ఐరన్ తక్కువైతే రక్తహీనత, అలసట, శక్తి లేకపోవడం వంటి పలు అనారోగ్య సమస్యలు వస్తాయి. అందుకే రోజువారీ ఆహారంలో ఐరన్ ఎక్కువగా ఉన్న ఆహారాలను చేర్చుకోవడం చాలా ముఖ్యమంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఈ నేపథ్యంలో ఐరన్ ఎక్కువగా ఉన్న ఆహారాలు ఏంటో తెలుసుకుందాం. ఎర్ర మాంసం, ఇది ఐరన్ కు ముఖ్యమైన వనరని చెప్పుకోవచ్చు. 100 గ్రాముల ఎర్ర మాంసంలో సుమారు 3 మిల్లీగ్రాముల ఐరన్ ఉంటుంది. దీన్ని హిమర్ ఐరన్ అంటారు. ఇది శరీరంలో సులభంగా కలిసిపోతుంది. ఎర్ర మాంసం తినడం వల్ల రక్తహీనత, శక్తి లేకపోవడం లాంటి సమస్యల నుంచి బయటపడవచ్చు. తరువాత పాలకూర, ఇందులో కూడా ఐరన్ చాలా ఎక్కువగా ఉంటుంది. 100 గ్రాముల పాలకూరలో సుమారు 2.7 మిల్లీగ్రాముల ఐరన్ ఉంటుంది. ఇది సులభంగా దొరికే ఆకుకూర కాబట్టి రోజువారీ ఆహారంలో పాలకూరను తప్పకుండా చేర్చుకోవాలి. ఇందులో ఐరన్ శరీరానికి తగిన ఎర్ర రక్త కణాలను తయారు చేయడానికి సహాయపడుతుంది. అలాగే సముద్రంలో పెరిగే చేపలు ఐరన్కు సహజ వనరులు. చేపల్లో ఉండే ఇతర పోషకాలతో పాటు ఐరన్ పుష్కలంగా ఉంటుంది. తరువాత బెల్లం, ఇందులో ఐరన్ పోలేట్ ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తహీనతను నివారించడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు ఈ బెల్లం తీసుకోవడం వల్ల రక్తంలో ఐరన్ స్థాయిలు మెరుగుపడతాయి. అదేవిధంగా ఖర్జూరం, ఎండు ద్రాక్ష, అంజీర్, ఆప్రికాట్ లాంటి ఎండు పండ్లలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. వీటిని రోజువారీ తినడం వల్ల శరీరంలో ఐరన్ లోపం తగ్గుతుంది. అయితే షుగర్ వంటి జబ్బులు ఉన్నవారు వీటిని జాగ్రత్తగా, పరిమితంగా డాక్టర్ సూచనల మేరకు తీసుకోవాల్సి ఉంటుంది. ఇక గుమ్మడి గింజలు, వీటిలోనూ ఐరన్ పుష్కలంగా ఉంటుంది. వీటిని స్మూతీస్లో లేదా ఇతర పానీయాల్లో కలిపి తీసుకోవచ్చు. తరువాత నువ్వులు ఐరన్తో పాటు కాల్షియం కూడా పుష్కలంగా ఇస్తాయి. 100 గ్రాముల నల్ల నువ్వుల్లో సుమారు 13.9 మిల్లీగ్రాముల ఐరన్ ఉంటుంది. కాబట్టి రోజుకు కొద్దిగా గుప్పెడు నువ్వులను ఆహారంలో చేర్చడం శరీరానికి మంచిది. దాంతోపాటు మెంతులు, పప్పులు, ధాన్యాలతో పాటు డార్క్ చాక్లెట్ కూడా ఐరన్ అందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఐరన్ సమృద్ధిగా లభించే ఈ ఆహారాలను రోజువారీ ఆహారాల్లో చేర్చుకుంటే రక్తహీనత, అలసట, శక్తి లేకపోవడం లాంటి సమస్యలు తగ్గుతాయి.